ఇప్పుడే అందిన వార్త అసెంబ్లీ స్థానాలు పెంపు కేంద్రం సంచలనం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తుందా, వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపు పైన స్పష్టత ఇచ్చింది. ఏపీ పునర్విభజన చట్టం మేరకు ఏపీలో 50, తెలంగాణలో 34 అసెంబ్లీ సీట్లు పెరగాల్సి అయితే ఉంది. అయితే కేంద్రం చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు, తాజా నిర్ణయాల వేళ తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన పైన స్పష్టత వచ్చింది. దీంతో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు ఈ నిర్ణయం తమ కార్యాచరణకు సిద్ధం చేసుకుంటున్నాయి. ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్ల పెంపు పైన క్లారిటీ వచ్చింది. 2014 పార్లమెంట్లో ఆమోదించిన ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో ఒక్కో పార్లమెంట్ స్థానం పరిధిలో 2 అసెంబ్లీ సీట్లు పెరగాల్సి అయితే ఉంది. అయితే ఇప్పుడు కేంద్రం ఈ విషయం సంప్రదింపులు చేసింది, పలువురి అభిప్రాయాలు సేకరించింది. 2026 జరిగే జనగణన కారణంగా ఇప్పుడు అసెంబ్లీ స్థానాల పెంపు చేపట్టకుండా సెన్సెస్ పూర్తి అయిన తర్వాత చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. దీంతో 2 తెలుగు రాష్ట్రాల్లో వచ్చే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల పాత నియోజకవర్గాలతో జరగనున్నాయి. జనాభా లెక్కల సేకరణ, దాని తర్వాత నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తయ్యే సమయానికి 2029 ఎన్నికలు పూర్తి కానున్నాయి. దీంతో నియోజకవర్గాల పునర్విభజన పైన 2001 తీసుకొచ్చిన 84వ రాజ్యాంగ సవరణలో ఆ రోజు ఉన్న అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గ పరిధిని ఫ్రీజ్ చేస్తారు. దీంతో 2026 తర్వాత చేపట్టే జనగణన ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరగాలని అందులో నిర్దేశించారు. అయితే రాష్ట్ర విభజన చట్టం 2014లోని సెక్షన్ 26 సబ్సెక్షన్ 1 ప్రకారం తెలంగాణలో విభజన నాటికి ఉన్నటువంటి 119 అసెంబ్లీ సీట్లు 153కు ఏపీలో వచ్చేసి 175 ఏపీ సీట్లు గరిష్టంగా 225కు పెంచుకునే వెసులుబాటు కల్పించారు. దీని ఆధారంగా 2029 ఎన్నికల నాటికి అసెంబ్లీ సీట్లు పెరుగుతాయని రాజకీయ పార్టీలు ప్రచారం చేస్తూ వచ్చాయి. జనగణన ఆధారంగానే నియోజకవర్గాలు పునర్విభజన జరగాలని విభజనల చట్టంలో ఎక్కడా లేదని, ప్రజల సౌకర్యాలు, పాలనా సౌలభ్యం, భౌగోళిక సమస్యలు తలెత్తకుండా మాత్రమే పునర్విభజన జరగాలని అందులో ఎన్నికల కమిషన్ ఈసీకి నిర్దేశించారని వాదిస్తూ వచ్చాయన్నమాట. కేంద్రం మాత్రం జనగణన తర్వాతనే 2 రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన అయితే ఉంటుందని స్పష్టం చేసింది. ఈ అంశంపైన సుప్రీంకోర్టు దాఖలైన పిటిషన్లు విచారణ సమయంలోనూ తన వైఖరిని అయితే తెలియచేయడం జరిగిందనమాట. జనగణన తర్వాత ఏపీ, తెలంగాణలో నియోజకవర్గాలు పెంచుకోవచ్చని కోర్టు అయితే నివేదించింది. కేంద్రం ఈ ఏడాది జూన్ 4, 2027 జనగణనకు షెడ్యూల్ ప్రకటించింది. ప్రక్రియ 11,718 కోట్లు కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ తాజా నిర్ణయం తీసుకుంది. జనగణన ప్రారంభమైన తేదీ, తుదినాటి నోటిఫికేషన్ ఇవ్వడానికి కనీసం 1.5 నుంచి 2 ఏళ్ళు పడుతుంది. దీంతో 2028 మధ్యలోనే జనాభా లెక్కలపైన తుది నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఆ నోటిఫికేషన్ ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలంటే ఇంకో 1 ఏడాది నుంచి 1.5 ఏళ్ల పడుతుంది. నియోజకవర్గాల పునర్విభజన చేపట్టేందుకు ముందుగా కేంద్ర ప్రభుత్వం డిలిమిటేషన్ కమిషన్ నియమించాల్సి అయితే ఉంటుంది. ఈ కమిషన్ రాష్ట్రమంతా తిరిగి అభిప్రాయాలు సేకరించి నోటిఫికేషన్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. లెక్కన 2029 ఏప్రిల్, మే నెలలో జరిగేటువంటి ఎన్నికలకు కొత్త నియోజకవర్గాలు సాధ్యం కావు. ఆ తర్వాత పునర్విభజన చేపడితే 2034 ఎన్నికల కొత్త నియోజకవర్గాలు అందుబాటులోకి అయితే